హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ చెప్పే కథలు. శ్రీమతి పొత్తూరు విజయలక్ష్మి గారి మరొక హాస్య కథతో మీ ముందుకు వచ్చేసాను. కరెంటు సంబరం. మా చిన్నతనంలో కరెంట్ ఉండేది కాదు మా ఊళ్ళో. హాల్లో లాంతరు ఇనప కుక్కానికి తగిలించేవారు. వంటింట్లోనూ పడక గదిలోనూ లాంతర్లే. మిగిలిన చోట కోడిగుడ్డు దీపాలు. చేత్తో పుచ్చుకొని తిరిగేందుకు 2 చిన్న లాంతర్లుండేవి. సాయంత్రం పూట ఆ దీపాలన్నీ దగ్గర పెట్టుకుని కిరసనాయిలు పోసి ముగ్గుతో గ్లాసులన్నీ మసి లేకుండా తుడిచి కత్తెరతో ఒత్తులు కత్తిరించి సిద్ధంగా పెట్టుకునేది అమ్మమ్మ. చీకటి పడగానే దీపాలు వెలిగించేవాళ్ళు. భాగ్యవంతుల ఇళ్లలో పెట్రోమాక్స్ లైట్లు ఉండేవట. ఒకసారి మేము సెలవులకి వెళ్ళినప్పుడు ఊరంతా సందడి. ఊళ్ళోకి కరెంట్ వస్తుందంట. స్తంభాల కోసం గుంటలు తవ్వటం, ఇంత ఎత్తున వైర్లు చుట్టడం, తేవడం అన్నీ విచిత్రంగా చూశాం. 5-6 ఇళ్ల వాళ్ళ ఇంటికి కరెంటు పెట్టుకోవాలనుకున్నారు. అందులో మా ఇల్లు ఒకటి. ముందు సంబరపడినా ఆ తర్వాత భయపడింది మా అమ్మమ్మ. ఈ కరెంటు ప్రమాదకరమైనట కదా. మన పార్వతమ్మ వదిన గారు దూరపు చుట్టం పెజవాడలో కరెంటుకి అతుక్కుపోయి గతుక్కుమన్నారట. ఇప్పుడు ఆ కరెంటు లేకపోతే ఇన్నాళ్ళు గడవలేదు, అట్లాగే గడుస్తుంది అంది. ప్రమాదం ఏమీ లేదు, కరెంటు వస్తే ఆ సులువే వేరు, కాస్త జాగ్రత్తగా ఉంటే చాలు అంది అమ్మ. ఏమోనమ్మా, కాళ్ళకి రబ్బరు చెప్పులు వేసుకోవాలట, లేకపోతే నేలకు అతుక్కుపోతారట. అలా అతుక్కుపోతే ఇంకెవరైనా రబ్బరు చెప్పులు వేసుకుని వచ్చి కర్రతో అతుక్కుపోయిన వాళ్ళని కొడితే గాని ఊడి రావట కాళ్ళు. ఈ వయసులో రబ్బరు చెప్పులు వేసుకుని ఏం తిరుగుతాను అంది అమ్మమ్మ. అమ్మ ఫకాలు నవ్వింది. ఎవరా చెప్పింది? మా ఊళ్ళో కరెంట్ లేదు, నేను చెప్పులు వేసుకుని తిరుగుతున్నానా? అక్కడికి వచ్చినప్పుడు నువ్వు చెప్పులు వేసుకుని తిరుగుతున్నావా? ఆ మాటలేం నమ్మకు అని తీసి పారేసింది. అమ్మతో వాదించలేక ఊరుకున్నా. నా దగ్గర వాపోయేది. మీ అమ్మకి చెప్తుంది, అక్కడైతే మీ ఇద్దరు ఉన్నారు, ఇక్కడ మేమిద్దరమే ఉంటాం. పోనీ నేను నేలకు అతుక్కుపోతే మీ తాతయ్య ఓ దెబ్బ వేసినా పర్వాలేదు, కానీ ఆయన అతుక్కుపోయారనుకో, కట్టుకున్న భర్తని కర్రతో ఎట్లా కొడతాను? రావురావాది నరకాలు పట్టిపోను. ఎందుకు వచ్చిన ప్రారంధం ఇదంతా అని బాధపడింది. అలా ఏం కాదులే అమ్మమ్మ, మా ఊళ్ళో కరెంట్ ఉంది, ఎవరు నేలకు అతుక్కుపోరు అని ధైర్యం చెప్పాం. మీది బస్తీ కరెంటీ, ఇది పల్లెటూరు కరెంటీ, దానికున్న తెలివితేటలు దీనికి ఉండద్దు అంది. ఆవిడ ఎంత ప్రతిఘటించినా వినలేదు. ఇంట్లో వైరింగ్ చేసి బల్బులు బిగిస్తుంటే మళ్ళీ అడ్డుపడిందట. అంటే అన్నానంటారు, అంత ఎత్తున దీపాలు పెడితే నేను ముగ్గు పెట్టి ఎలా తుడుచుకుంటాను? కాస్త నేల వరకు బిగించండి అందట. వాళ్ళు నవ్వేసి, ఈ దీపాలు రోజు తుడవక్కర్లేదమ్మా, మసుండదు కదా అన్నారట. ఎలాగైతేనేం కరెంట్ వచ్చేసింది. ఆ శుభ సందర్భంలో మేమంతా వెళ్ళాం. తాతగారు సంబరంగా ఉన్నారు, కానీ అమ్మమ్మకి 1,00,000 సందేహాలు, అమ్మ సమాధానాలు. ఒక్కొక్క చోట ఒకటే మీట పెడితే సరిపోయేది, ఇక్కడ 3 మీటలు పెట్టారు. ఒకటి వంటగదిలోకి, రెండోది భోజనాల గదిలోకి, మూడోది దొడ్లోకట. ఒకటి వేయబోయి ఇంకోటి వేస్తే ప్రమాదం కాదా? ఏమీ కాదు, అది ఆర్పేసి ఇంకోటి వేయాలి. సరే, కరెంటు దీపం ఉండగా లాంతరు వాడితే కరెంటు దీపానికి కోపం వస్తుందా? కోపం రావడానికి తాపం రావడానికి అదేమైనా మనిషా? అయినా కరెంటు దీపం ఉండగా మళ్ళీ లాంతరెందుకు? అలా ఎన్నో అనుమానాలు. ఆ తర్వాత కొన్నాళ్ళకి మళ్ళీ వెళ్ళాం. నేను చదువుకోని దాన్నని, ఏమీ తెలియని దాన్నని తాటాకులు కట్టేస్తారు. కరెంటుకి కోపం ఎందుకు వస్తుంది అంది మీ అమ్మ. ఆ కరెంటుకి ఉన్నంత చుప్పనత్తనం ఇంకెవరికీ ఉండదు. మామూలు అప్పుడు పుచ్చు పువ్వులా వెలుగుతాయి ఆ దీపాలు. మొన్న మధ్య గోవిందరాజు గారు వాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు టపీమని ఆరిపోయాయి. అదేమిటంటే కరెంటు పోయిందట. అలా పరాయవాళ్ళు వచ్చినప్పుడు పోవడం మర్యాదేనా? అనక అంతా అయిపోయి వాళ్ళు వెళ్ళాక తీరిగ్గా వచ్చింది. నాకు ఈ కరెంటు పద్ధతి ఏమి నచ్చటం లేదు, నయానా భయానా చెప్పమంటే మీ తాతయ్య వినరు అని చెప్పుకుని బాధపడింది. ముందర కొంచెం అస్తావ్యస్తపడినా తర్వాత కరెంటు దీపాలు చూసి మురిసిపోయింది అమ్మమ్మ. గాలికి అల్లలాడవు, మసి బారవు, బ్రహ్మ ముడి వేసుకున్నట్టు వెంట తీసుకువెళ్ళక్కర్లేదు, చక్కగా పొందికగా ఉన్న చోటే ఉండి పుచ్చపూలా మెరిసిపోతాయి అని సంబరాలు పడేది. కరెంటు వచ్చాక ఆవిడ హోదా కూడా పెరిగింది. పక్కింటి రాఘవమ్మ గారు దొడ్లో నుంచి కేకేసి, వదినా, ఇంట్లో గాలాడ్డం లేదు, పిల్ల వెతవకి దొడ్లో అన్నం పెడతాను, కాస్త మీ లైటు వెలిగిస్తావా అని అడిగేది. అయ్యో, దానికేం భాగ్యం అని వెనకాలే లైటు వేసేది అమ్మమ్మ. మర్నాడు తెల్లవారాక ఆవిడ వచ్చి, ఎంతైనా కరెంటు దీపం మహిమే వేరు, మాకొద్దు మాకు చాలు అని సుకీరాలు పోయే పిల్లలు ఇంకాస్త అంటూ ఇత్తడిగిన్న అన్నం బూడ్చిపెట్టేశారు వదినా అని ఫీడ్బ్యాక్ ఇస్తే, అవును వదినా, అది వరకు నా కాళ్ళు కీచు కీచమంటూ ఉండేవి,
కరెంటీ దీపాలు వచ్చాక సాఫీగా సాగిపోతున్నాయమ్మా అన్నది అమ్మమ్మ. ఈ విషయం విని అపోజిషన్ పార్టీలోని జగన్నాథం గారి భార్య మంచినీళ్ళ బావి దగ్గర ఎద్దేవా చేసిందట. మరీ బడాయి కాకపోతేను కరెంటీ దీపంతో కాళ్ళ నొప్పులు కీళ్ళనొప్పులు తగ్గుతాయా అందట. అది తెలుసుకొని ముక్కాని ఆముదం దీపాల వాళ్ళు కూడా కరెంటీ గురించి మాట్లాడుతుంటే ఏం చెప్తాం, దమ్ము ఉంటే 100 రూపాయలు పెట్టి ఇంట్లోకి కరెంటీ పెట్టించుకుని నేల తిరిగేసరికి 3.75 కరెంటీ ఖర్చు పెట్టుకోమను, తెలుస్తుంది సత్తా ఏమిటో. అయినా అమావాస్య నాడు వెన్నెల్లో భోజనం చేస్తాననే తెలివి తక్కువది, దానికేం తెలుసు కరెంటీ గొప్ప అంది అమ్మమ్మ గర్వంగా. కథ సమాప్తం. ఈ కథను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.